జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ వక్ఫ్ బోర్డు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడినటువంటి సందర్భంగా అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటిది ఇది ఎంతో కాలంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇది. మరి ఇప్పుడు ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా, చేసే అవకాశం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే అది యాక్చువల్గా అమర్నాథ్ గారు చెప్పాలి. అది కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను కేటాయించిందంట వక్ఫ్ బోర్డుకి. దాని మీద చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. విహెచ్పి నుంచి కానీ లేకపోతే ఇలాంటి హిందూ సంఘాల నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే అసలు రద్దు చేయాలని కదా ఆలోచిస్తుంది, అలాంటి వక్ఫ్ బోర్డుకి ఎందుకు ఇచ్చారని చెప్పి రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా. బట్ ఇప్పుడు ఆ రద్దు చేసేటువంటి సమయం వచ్చిందని అనుకోవచ్చా? ఎందుకంటే పెద్ద పెద్ద నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పి మోదీ గారు చెప్పారు. ఆ పెద్ద నిర్ణయాల్లో ఇది కూడా ఒకట. సార్, ఇప్పుడు మనకి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇవి మన ఫ్యూచర్ నెరేటివ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రాబోయే 1-2 ఇయర్స్ నెరేటివ్ని డిటర్మైన్ చేసేదన్నమాట. అయితే మహారాష్ట్రలో వచ్చేసరికి ఒక పక్కన ఏంటంటే కరువు ప్రాంతమైన విదర్భ రీజియన్ లో అక్కడ ఫార్మర్స్, రైతుల దగ్గర నుంచి చాలా వ్యతిరేకత ఏర్పడుతోంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మరాఠ్వాడా రీజియన్ ఉంది, ఇంకొక రీజియన్. దాంట్లో ఏంటంటే ఈ మరాఠాలకి రిజర్వేషన్ కల్పించాలని ఇంకోటి. అంటే అపోజిషన్ నెరేటివ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ మరాఠీ అజిటేషన్స్ ద్వారా డిస్టర్బెన్స్ చేసి మళ్ళీ ఏదైతే ఈ ఢిల్లీలో, హర్యానా వైపు అక్కడ జాటు ఎలా చేశారో అలాగే చేసి మళ్ళీ వీళ్ళకి ఏదో వీక్ చేద్దామనే యోజనలో ఉన్నారనమాట. సో దాంతో ఇప్పుడు మనకి ఇంకోటి చూస్తే ఏక్నాథ్ షిండే గారు యాక్చువల్ ఆయన మరాఠా. మనకి ఠాకరే చూసుకుంటే ఈజ్ నాట్ ఏ మరాఠా, హీఈస్ ఎ కయాస్తా. సో కానీ ఏంటంటే ఈయన స్ట్రెంగ్త్ మరాఠాలు ఆయన వైపు వెళ్లకుండా ఉండటానికి, ఆయన మీద ఇచ్చేయడానికి వీళ్ళు ఇంకొక ఈ మరాఠాలని అవని ఇవని అండ్ వాళ్ళకి ఎన్సిపి శరద్ పవార్కి అక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఉన్న హోల్డ్ తో అక్కడ ఇన్ఫ్లేషన్ అవన్నీ పెంచే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. సార్, మన టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే వక్ఫ్ బోర్డు గురించి వచ్చింది కాబట్టి, సో వక్ఫ్ బోర్డులో ఇప్పుడు అమర్నాథ్ గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, అక్కడ ఇంకేమి జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ప్రసాద్ గారు వారు చెప్పినట్టుగా నిర్మాణం అయిపోయిన తర్వాత కొంతకాలం రన్ అవుతున్నటువంటి పెద్ద పెద్ద వాటిని కూడా ఇది వక్ఫ్ అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. దేవాలయాలు కూడా ఇది వక్ఫ్ అని, ఇది వక్ఫ్ పరిధిలో ఉందని చెప్తున్నారు. మీరు వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన కేసులు చూస్తే భాగ్యనగరంలోనే ఈ గచ్చిబౌలి ప్రాంతము, మణికొండ ఇవన్నీ కూడా వక్ఫ్ భూములే అన్నారు. మీరు హైకోర్టులో తీర్పులు కూడా చూడొచ్చు అన్నమాట. సో అలాగే ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా. సో ఇప్పుడు ఢిల్లీలో కూడా వచ్చేసరికి ఏమంటారంటే ఢిల్లీ హైకోర్టు వాళ్ళది, సెంట్రల్ విస్టా కూడా వాళ్ళదే అంటారు. సో అట్లా ఏంటంటే ఇంకా ఇటువంటి క్లెయిమ్స్ చాలా మనకి ఇక్కడ వైస్రాయ్ హోటల్ కూడా వాళ్ళదే అన్నారు. అంటే మన ఇప్పుడు మ్యారియట్ హోటల్ అయింది, అది కూడా వాళ్ళదే అన్నారు. సో ఇంకోటి ఈ స్పెషల్ పవర్లు ఏవైతే ఇచ్చారంటే వాళ్ళకి, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి ఆ ల్యాండ్ ఉందనుకోండి, అది వక్ఫ్ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అంటే ఎవరైనా మామూలుగా ఏముంటుంది, ఇది మీ ల్యాండ్ అని మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు, దానికి ఏదో ఒక ప్రూఫ్ చూపించండి అంటారు. కానీ వక్ఫ్ బోర్డులో ఏమవుతుందంటే ఎవరైతే పార్టీ ఎఫెక్ట్ అయి ఉన్నారో ఆ వ్యక్తి నా ల్యాండ్ మీ ల్యాండ్ కాదని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే వీడు తప్పేం లేకపోయినా సరే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కోసారి డిస్ప్యూట్ అయింది అనుకోండి, దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేస్తారు. ఇతను ప్రూవ్ చేసుకోవాలి కరెక్టే, ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి రాత్రికి రాత్రి ఏమైనా వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ పుట్టుకొస్తాయా, లేకపోతే ఎక్కడి నుంచో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎస్ ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి అలాంటిది ఏమైనా జరుగుతుందంటారా? అక్కడ మనం చూస్తుంటాం రోడ్ పక్కన వాళ్ళు చిన్నవి మజర్లా అంటారు, మన ఇవి ఉంటుంది, అవి రాత్రి ఏర్పడింది అనుకో ఇంకా అది వక్ఫ్ ల్యాండ్ అయిపోతుంది. సో అందు గురించి ఏంటంటే అంత డేంజరస్ అన్నమాట. కానీ మనకి టెంపుల్స్ కి ఎలా ఉన్నాయా, మన గుళ్ళకైతే ఆ పరిస్థితి కాదు. మన గుళ్ళకి చూసుకుంటే ఏమవుతుందంటే యాక్చువల్ మీరు ఇప్పుడు మన తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఎలా ఉందంటే
ఈ యాక్చువల్ మనం మొత్తం భారతదేశం చూసుకుంటే 10 స్టేట్స్ లో 1,10,000 గుళ్ళని మేనేజ్ చేస్తున్నారు అనమాట. మీరు తమిళనాడు టెంపుల్ ట్రస్టే చూసుకుంటే 4,78,000 ఎకరాల మన దేవాదాయ భూములను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో తమిళనాడులోనే 36,425 టెంపుల్స్ ని, అలాగే కర్ణాటకలోని 56 మఠాలు, 34,563 అక్కడ దేవాలయాల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అది కాకుండా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గుళ్ళకి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఆ వచ్చే ఆదాయంలో వీళ్ళు 5 నుంచి 21% వాళ్ళు ఛార్జ్ చేస్తారు, అడ్మినిస్ట్రేటర్ ఛార్జెస్ అని. అంటే అడ్మినిస్ట్రేటివ్ లేకపోతే ఆడిట్ ఛార్జ్ ఏదో ఒకటి అని చెప్తారు. సో ఇవన్నీ అంటే మనం దేవుడికి ఇస్తున్న డబ్బులో మళ్ళీ దేవుడి దగ్గర వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మనం చూసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని గవర్నమెంట్లకు ఈ వక్ఫ్ బోర్డులకు ఏముంది, మొత్తం బౌండరీ వాల్స్ కట్టడము, ఇంకా అక్కడ ఉండే ఇమాంలకి హార్మోనియంలు కొనియాడాలు, ఇవన్నీ చేశారనమాట. అంటే ఇవి మనకి మహారాష్ట్రలో ఇంకా ఎక్కువైపోతుంది. సో అందు గురించి ఏంటంటే ఈ వక్ఫ్ ల్యాండ్ లేకపోతే ఈ వక్ఫ్ దీన్ని అబాలిష్ చేయడము, లేకపోతే ఇంకోటి ఏదైనా మంచి అంటే ఏదో ఒకటి అన్యాయం చేయడం కాదు. ఇప్పుడు ఒక ప్రసాద్ గారు ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టుగా యూసీసీని తీసుకొచ్చి అమలు చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం వచ్చేస్తుందని చెప్పినట్టుగా, ఇప్పుడు ఈ వక్ఫ్ భూములతో పాటు ఇప్పుడు దేవాలయ పరిధిలో ఉన్నటువంటి భూములు కూడా మొత్తం అవి కూడా పోతాయా? పోనీ అది ఇప్పుడు ఇంకా వాళ్ళు యూసీసీ తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి మొత్తం డీటెయిల్స్ ఇంకా రాలేదు, కానీ అందరికి ఒకటే లా అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఏం జరిగినా సరే అందరు ఒకళ్ళే కదా. మనకి ఎప్పుడు కానీ మన కాన్స్టిట్యూషన్ రిలీజియన్ మీద ఎప్పుడు డివైడ్ చేయలేదు ఎప్పుడు కానీ. ఓకే సరే, కొంచెం వెనకబడ్డ ఇవి ఉన్న కాస్ట్ మీద వాటి మీద చేశారు, ఎస్సీ ఇవన్నీ ఉంది, కానీ మతాల పరంపరంగా ఎప్పుడు మనం విడగొట్టలేదు అనమాట. సో ఇంకోటి అక్కడ ఈ వక్ఫ్ భూములు వీళ్ళు చేసే ఎలా ఉన్నాయంటే, ఈవెన్ మనకి యాక్చువల్లీ మన క్యాంపెయినింగ్ జరిగినప్పుడు కూడా మాధవి లత గారు హైలైట్ చేశారు, ఈ వక్ఫ్ భూములను కబ్జా చేసే నాయకులు మీ ఓవైసీ వాళ్లే ఎక్కువ, మీకు సంబంధించిన భూములని. అంటే వీళ్ళు ఇదేదో ముస్లింలకి వ్యతిరేకం అని కాదు, ఈ అంటే తీసేయడం ఏదో వాళ్ళకి ముస్లింలకు వ్యతిరేకం అని కాదు, అందరికీ మంచి చేయడం, అందరికి సమంగా మనకి లాభాలు చేకూర్చడం అనమాట. ఇదివరకు ఎలా ఉండేది, గుడి భూముల మీద వచ్చే ఆదాయం అవన్నీ చూసుకుని అక్కడ వాళ్ళు దగ్గర ఉండే మిగతా స్కూల్స్ కానీ ఇటువంటి హాస్పిటల్ ని సపోర్ట్ చేయడం ఇలాంటివి ఏవైతే ఉండే ఎక్కువ జరిగేవి. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళకి వచ్చే ఆదాయం మొత్తం తీసేసుకుంటుందో అసలు గుడిని వాళ్ళకి డే టు డే నడిపించడానికే వాళ్ళకి నడిపించట్లేదు కదా ఇది. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే తిరుపతిలో ఉంది, ఎంత గవర్నమెంట్ ఎంత కంట్రోల్ చేసి ఏం చేసినా సరే అక్కడ ఉండే మరి శ్రీ వెంకటేశ్వర హెల్త్ ఏవైతే ఉందో కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజ్, అలాగే హాస్పిటల్ ఇలాంటివి చేసేవారు. కానీ మన అక్కడ తిరుపతి దేవస్థానం చేయగలుగుతుంది, మిగతా దేవస్థానాలు ఇవి చేయలేకపోతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇవి చేస్తుంది, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఎంక్రోచ్మెంట్ అయిపోతుంది ల్యాండ్స్. మనకి తమిళనాడులో ఫేమస్ టెంపుల్ కపాలేశ్వర స్వామి టెంపుల్, అది 600 ఎకరాల భూమి అది. సో అది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. సో దాన్ని ఏం చేశారు, ఎంక్రోచ్మెంట్ చేశారు. దాని మీద 50 కేసులు 60 కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎప్పుడు తేలాలి? సో ఒక సర్వే ప్రకారము యాక్చువల్ చెప్పాలంటే మన తమిళనాడులో చూసుకుంటే దేవాలయాల నుంచి వచ్చే ఆదాయము 600 కోట్లు, 6,000 కోట్లు సంవత్సరానికి రావాలంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఇప్పుడు 89 కోట్లు. మిగతా అంతా ఎక్కడికి వెళ్తోంది అంటే అక్కడ వచ్చే షాపులు కానీ ఇవన్నీ చిన్న చిన్న రెంట్గా ఇచ్చేయడము, అది కూడా వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళకి ఇవ్వడం, అలాంటివి జరుగుతున్నాయి. అంటే యూసీసీ తీసుకొస్తే అన్నిటికీ యూనిఫామ్ గా ఉంటుంది. నువ్వేమో ఎవరు పడితే వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ అని చెప్పేయడానికి ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు ఆ టెంపుల్స్ మనకి ఎప్పుడో 3,000 సంవత్సరాల నుంచో 2,000 సంవత్సరాల నుంచో ఉన్నాయి, అది వచ్చి మా వక్ఫ్ భూమి అంటే ఎలా అవుతుంది? అసలు లాజికే కనిపించట్లేదు ఎక్కడ. అదే కదా, లాజికే కనిపించట్లేదు ఎక్కడ. అందు గురించి ఒకటి డెఫినెట్లీ ఈ యూసీసీ అనేది definitely it is going to be helpful for all the citizens. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.